ఆ సూర్యరశ్మి నిరోధక పూత ధర ఎంతో మీకు తెలుసా? ఏంట్రా అల్లుళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో మంచి డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. రేపు సన్ స్క్రీన్ రాయాలా కోల్డ్ క్రీమ్ రాయాలా అని. అదే తేజగాడి బ్యూటీకి పాకెట్ కి సంబంధించిన విషయం గాని ఆయన నువ్వేంటి ఇలా వచ్చావు? ఏం లేదు, మీ అమ్మ వస్తుంది. ఏదో మహారాణి గారు వచ్చే ముందు భటుడు వచ్చి చెప్పినట్టు చెప్పామావయ్య. అరే అల్లుడు సీను, మీ అమ్మకి బటుడి నుంచి మంత్రి దాకా నేనే కదరా, మీరు దేనికి కలిసి రారు కదా. నీ బిల్డప్ లాపి విషయం ఏంటో చెప్పమోయ్యా. మళ్ళీ ఏదైనా సమస్య ఏంటి? ఏరా కొడుకుల దగ్గరికి అమ్మ సమస్యలు వస్తేనే రావాలా? అమ్మా అది కాదు, ఎప్పుడు నీ పనిలో నువ్వు ఉంటావు, మా పనిలో మేము ఉంటాం కదా. ఇలా నువ్వు సడన్ గా వస్తే ఏంటా అని. అవును, ఈ ఇంట్లో ఎవరికి వారే యమునా తీరే కదా, ఎప్పుడూ కొట్లాటలే కానీ మాటలుండవు కదా. అది నాకు మీ నాన్నగారికి సంబంధించింది. మిమ్మల్ని అందరిని అలా ఉండమని మేమేం చెప్పలేదే. తల్లిదండ్రులను బట్టే పిల్లలు కూడా ఉంటారు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. నిన్న మీ నాన్న కంపెనీ గురించి డబ్బులు అడిగితే మీరెవరో ఆయనకి హెల్ప్ చేయనన్నారంట కదా. ఓహో అదా, దాని గురించా? ఇంకా ఏదో ప్రేమగా మాట్లాడడానికి వచ్చావేమో అనుకున్నాను. నాన్న సమస్య గురించి మాట్లాడడానికి వచ్చావా? అయినా ఆల్రెడీ చెప్పాంగా. అగ్రజ, సమస్యలకి పరిష్కారం చూపించే శిక్షణా కేంద్రం కదా అమ్మగారిది, అందుకే వచ్చుంటుంది. కుదరదని నిన్నే చెప్పేశాం నాన్నగారికి. అవునమ్మా, మా వల్ల కాదు. అదేంట్రా అలా అంటే ఎలా? ఇంతకాలం మీరందరూ కలిసి చేసుకుంటేనే కదా కంపెనీ బావుంది. ఓ, వచ్చిన లాభం ఎలాగో మీకే తిరిగొస్తుంది కదా. చూడండ్రా, అది మీ నాన్నగారు జీవితాంతం కష్టపడి పెంచిన కంపెనీరా. అమ్మా, గుర్రం గుడ్డిదైనా దానా తప్పదని జీవితాంతం ఆ గుడ్డి గుర్రాన్ని పోషిస్తూ కూర్చుంటే రేపు మనకి తిండి ఉండకుండా పోతుంది. అవునమ్మా, అయినా ఈ కార్పొరేట్ వరల్డ్లో మనం కాంపిటేటివ్గా ఉండాలంటే అప్డేట్ అయి ముందుకెళ్ళాలే కానీ నాన్న కష్టం వాళ్ళ అమ్మ ఇష్టం అని సెంటిమెంట్లతో ఆ పాత బిజినెస్సే చేసుకుంటూ కూర్చుంటే ఎలా? అరే అల్లుళ్ళు, ఇన్నాళ్ళు మిమ్మల్ని పెంచింది మోసింది ఆ బిజినెస్సే కదరా, మీరే కదరా దాన్ని చక్కదిద్దాల్సింది. ఇలా వదిలేస్తే మీ నాన్న ఏమైపోతాడో కాస్త ఆలోచించండి. మావయ్య, మీ అక్కతో పాటు సెంటర్లో ఉండి ఉండి నీకు కూడా మంచి మాటలు అలవాటైనట్టున్నాయి. కానీ మంచి అనేది ప్రతిసారి మంచిది కాదు మావయ్య. మనకి మంచి చేయని మంచి ఎంత మంచిదైనా అది మనకి మంచిది కాదు కదా. రే, కానీ మీ నాన్నగారు బాధపడతారు కదరా. ఆయన అలా చూస్తుంటే నా మనసుకి చాలా బాధగా ఉందిరా. నాన్న బాధ గురించి మనకెందుకమ్మా? అయినా నాన్న వల్ల నువ్వు బాధపడ్డం లేదా? నాన్నవేనా మారాడా? లేదుగా, ఏదో ఒకటి అంటూనే ఉంటాడు కదా. ఎన్నాళ్ళ నుంచో చూస్తూనే ఉన్నాం కదా. ఏమన్నాయా? అంతే కదా తేజ. అవును చిన్న సోదరా. రే, మీ నాన్న ఒక్కడే ఎంతం చేస్తాడు, ఎలా చేస్తాడు ఒక్కసారి ఆలోచించండి రా. అల్లుడు గోపి, పెద్దోడివి, నువ్వన్నా అర్థం చేసుకుని వీళ్ళకి చెప్పరా. ఏం చెప్పాలి మావయ్య? అయినా మాకెప్పుడో అర్థమైంది ఈ బిజినెస్ వేస్ట్ అని. ఆయన ఒక్కనే చేయమని మేమేం చెప్పలేదే. ఆపేయమను, బిజినెస్ క్లోజ్ చేయమను, మేం కూడా అదే చెప్పాం. ఇట్స్ ఓకే, పర్లేదు. ఇది కాకపోతే ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అయినా నువ్వేంటమ్మా నాన్నకి అంత సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు? కోపం వచ్చి ఆయనే నిన్నొద్దనుకున్నాడు. ఆ బిజినెస్ ఒక లెక్క ఏంటి? ఒక 2 రోజులు పోతే ఆయనకే చిరాకొచ్చి ఆ బిజినెస్ వద్దు అనుకుంటాడు. సోదరా, మనం మాటల్లో పడి మర్చిపోయాం. మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. అవునరా, ఇప్పటికే లేట్ అయింది, పదండి. అమ్మా, మాకు బయటకు వెళ్ళే పని ఉంది. రే తేజ, రే గోపి, రే. అల్లుళ్ళకే మాటలు ఎక్కువైపోయినాయి అక్క. నాకొక్క ఛాన్స్ ఇచ్చావంటే వాళ్ళ నోళ్లు నేను మూయిస్తాను. ఏమొద్దురా, ఇప్పుడు వాళ్ళ నోళ్లు మోయించడం మనకి ముఖ్యం కాదు. ఆయనకొచ్చిన సమస్యని ఎలా తీర్చాలో అది ఆలోచించాలి. అక్క, బావ గురించి బావ కంటే నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. పదెళ్దాం.